స్థానిక ఎమ్మెల్యేకి వీళ్ళందరూ ఇక్కడ ఓట్లు వేసి మేము గెలిపించాము అని గత ఆగస్టు నెల నుంచి వీళ్ళ మీద దాడి జరుగుతూనే ఉంది. వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి వీళ్ళు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్థానిక ఎమ్మెల్యేకి కానీ, స్థానిక ఎంపీ గారికి కానీ, లేకపోతే పక్కనే కోసవేడు దూరంలో ఉన్న సీఎం గారికి కానీ మరి వీళ్ళు గోల ఎందుకు వినబడట్లేదు, వీళ్ళ బాధ ఎందుకు వాళ్ళకి కనబడట్లేదో మనకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వీళ్ళకి అమ్మటం జరిగింది. అలాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫీసులోన రిజిస్ట్రేషను పక్కాగా జరగడం జరిగింది. కార్పొరేషన్ వీళ్ళకి ల్యాండ్ ట్యాక్స్ వేయడం జరిగింది, వాటర్ ట్యాక్స్ వేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు బిల్డింగులు కట్టుకుంటామంటున్నారో ఆ బిల్డింగులకు కూడా వీళ్ళు సిటీ ప్లానర్ ద్వారా ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లానింగ్ ద్వారా వీళ్ళు ఇల్లు కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ మనం పక్కనే చూస్తున్నాం, ఇన్ని ఫ్లాట్లు కట్టారు. ఈ ఫ్లాట్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారా అంటే ఈ స్థలంలో నుంచి రోడ్డు శాంక్షన్ చేసి ఆ ఫ్లాట్లకు పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని రకాలుగా ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని తెలిసిన తర్వాత కొనుక్కోవడం వలన తప్పులేదు, కొనుక్కున్నారు. కానీ కొనుక్కున్న వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాల్లో కొనుక్కున్న వాళ్ళు కాదండి. ఇక్కడ ఎవరు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు, 10 ఏళ్ల క్రితం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ.